నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 10/5/2022 మంగళవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనే దాని మీద విశ్లేషణ. అయితే మార్కెట్ మాత్రం ఓపెనింగ్ నుంచి గ్యాప్ డౌన్ తోటి కొంచెం అంటే గ్యాప్ అప్ అయ్యి కొంచెం మళ్ళీ నిలబడలేకపోయింది. పడిపోయింది. గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. అంటే గ్యాప్ అప్ కొంచెం వచ్చి మళ్ళీ పడిపోవటం మొదలుపెట్టి కొంచెం అట్లానే ఉండి మళ్ళీ 11:30 తర్వాత ఇక స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైనా గానీ పెరుగుతుంది అనంటే ఏందంటే, నిన్న ప్రీవియస్ క్లోజ్ ఏదైతే క్లోజ్ అయిందో, దానికంటే పైనున్నప్పుడు ఇక స్టార్ట్ అయితున్నట్టు లెక్క మనకి. అయితే ఏంది అటు ఇటు ఉండి 11:30 అంటే ఇవాళ ఉదాహరణకి 10:10 ఆ టైం నుంచి స్టార్ట్ అయింది చిన్నగా పైకెళ్ళటం. అక్కడి నుంచి ఇంకా పైకెళ్ళిండు. ఇక తర్వాత పర్లేదు రికవరీ అయినట్టుగా అయ్యి, మళ్ళీ మనకి 2:40 2:40 నుంచి మార్కెటు ఇక పడటం మొదలుపెట్టింది. ఆ పట్టం మైనస్‌లోకి ఎళ్ళిపోయింది. ఇప్పుడు మనము చూస్తే 105 పాయింట్లు 105.82 మైనస్‌లోనే క్లోజ్ అయింది బీఎస్‌సీ సెన్సెక్స్. లో 54,226కి వచ్చింది. 54,364లో ఇప్పుడు క్లోజ్ అయింది. లో నుంచి కొంచెం అనమాట. అయితే హై నుంచి దిగటం మొదలుపెట్టింది. హై ఎంత 54,857 ఇవాళ. ఈ 54,857, 54,364 అంటే హై నుంచి సుమారుగా ఒక 500 పాయింట్లు కిందికి రావటం జరిగింది. ఇది సింపుల్‌గా. అయిన తర్వాత 30 ఏవైతే సెన్సెక్స్ ఉంటాయో 30లో 12 ప్లస్, 18 మైనస్. ఇది ఇక తర్వాత మనకి ఎన్ఎస్‌సిలోకొచ్చేటప్పటికి ఎన్ఎస్‌సిలో 16,240లో క్లోజ్ అయింది. 61.80 నిఫ్టీ. ఏదైతే 50 ఉన్నాయో నిఫ్టీలో 16 ప్లస్ 34 మైనస్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు మళ్ళీ ఎప్పుడైతే మైనస్‌లోకి వెళ్ళిపోయిందో ఒక్క సెక్టార్ కూడా ఏం లేదు. కానీ ఇండియా విక్స్ మాత్రం 0.27 ప్లస్‌లో ఉంది. 22.30లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత సెక్టార్‌లలో ఇక ఒక్క ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రం కొంచెం బాగా మూవ్‌మెంట్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెకండ్ వన్. తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ 3 సెక్టార్లు ఓకే. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ ఏదైతే నిఫ్టీ బ్యాంక్ ఉందో ప్లస్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. 207.25 పాయింట్లు ప్లస్, 34,482.65. తర్వాత ఏవైతే బ్యాంక్ షేర్లు 12 ఉంటాయో 3 ప్లస్, 9 మైనస్. ఇక నెక్స్ట్ మనకి మళ్ళీ ఈరోజు ఏవైతే టాప్ గెయినర్స్ ఉన్నాయో నిఫ్టీ 50లో ఏవైతే హిందుస్థాన్ యూనిలివర్ ఎఫ్ఎంసీజీలో ఏషియన్ పెయింట్స్ అంటే హిందుస్థాన్ యూనిలివర్ ఎఫ్ఎంసీజీ, ఏషియన్ పెయింట్స్ కూడా దాని కిందకే వస్తుంది. ఎఫ్ఎంసీజీ కాదు, అది మామూలుగా వేరే రియల్ ఎస్టేట్ సెక్టార్‌లోకి వెళ్తుంది. ఇండస్ఇండ్ బ్యాంకు, అల్ట్రాసెమ్, ఐషర్ మోటార్ ఇవి టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇక లూజర్స్ వచ్చి కోల్ ఇండియా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిండాల్కో. టాటా స్టీల్ ఏంటంటే స్టీల్ రేట్లు తగ్గిస్తారు అనేది బాగా 73,000, 74,000 దాకా ఉంది ఇప్పుడు టన్ను. అది 60,000కి తగ్గుతుంది అనేది న్యూస్ తోటి స్టీల్ కంపెనీలన్నీ పడటం జరిగింది. ఇది రీజను. స్టీల్ కంపెనీలు మెటల్స్ పడిపోవటానికి రీజను. తర్వాత ఏవైతే ఎఫ్&ఓలో టర్నోవర్ వచ్చి 80,08,217.07 కోట్లు ఇవాళ ఎఫ్&ఓలో టర్నోవరు. తర్వాత ఈక్విటీలో వచ్చి టర్నోవరు 53,817.68 కోట్లు టర్నోవరు. ఇక బీఎస్సీలో వచ్చేటప్పటికి టర్నోవరు బీఎస్సీలో 3,548.62 కోట్లు ఈరోజు టర్నోవర్ జరగడం జరిగింది. ఇది సింపుల్‌గా. ఇంకా తర్వాత వరల్డ్ మార్కెట్‌లు ఏవైతే అంటే యూరోప్ మార్కెట్‌లు అనుకోండి, ఏషియన్ మార్కెట్‌లు అనుకోండి, ఏవైతే మార్కెట్‌లు ఉన్నాయో ఆల్రెడీ అంటే రాత్రి యూఎస్ మార్కెట్‌లు పడటం, ఏషియన్ మార్కెట్‌లు మైనస్‌లో ఉండటం. అయితే ఇప్పుడు ఏషియన్ మార్కెట్‌లు కొంచెం మిక్స్ ఏం లేదు. మైనస్‌లోనే క్లోజ్ అయిపోయినాయి అవన్నీ. ఏదో ఒకటి తక్కువ తప్ప మిగిలినవన్నీ మైనస్‌లో క్లోజ్ అయింది. అయితే యూరోపియన్ మార్కెట్‌లు మాత్రం ప్లస్‌లో రన్నింగ్ అయితున్నాయి ఇప్పుడు. అందుకనే మధ్యాహ్నం వరకు మనకి కొంచెం ప్లస్‌లో ఉండి, మళ్ళీ మధ్యాహ్నం 2:40 తర్వాత మళ్ళీ పడిపోవటం జరిగింది. అయితే యూరోపియన్ మార్కెట్‌లు ఇప్పుడు ప్లస్‌లోనే నడుస్తున్నాయి. మనం చూడాలి. ఈరోజు రాత్రికి యూరోపియన్ మార్కెట్‌లు ప్లస్‌లో క్లోజ్ అయ్యి, యూఎస్ మార్కెట్‌లు కూడా ప్లస్‌లో క్లోజ్ అయితే, రేపు ఉదయం మన మార్కెట్‌లు మళ్ళీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అంతకుమించి ఏం లేదు ఇక. ఇది సింపుల్‌గా. ఇక మనం చూడవలసింది ఏంటిది అంటే, ఇక ఏవైతే న్యూస్ ఉన్నాయి, ఈ న్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ న్యూస్‌ని మనము నేను చెప్తాను.
ఎఫ్ఐఐలు నిన్న ఏదైతే సోమవారం నాడు 3,361.8 కోట్లు వాళ్ళు మళ్ళీ సెల్లింగ్‌లోనే ఉన్నారు వాళ్ళు ఎఫ్ఐఐలు. డిఐలు వచ్చి 3,077.24 కోట్లు వాళ్ళు బైలో ఉన్నారు. తర్వాత రెయిన్బో చిల్డ్రన్ ఇవాళ లిస్ట్ చేయటం జరిగింది. తర్వాత రామకృష్ణ ఫోర్జింగ్స్‌కి ఎక్స్‌పోర్ట్ ఆర్డర్ రావడం జరిగింది. 1,150 మిలియన్ రూపాయలుగా. తర్వాత మలేషియా వాళ్ళు ఇప్పుడు మనకి ఇదొక న్యూస్ అనమాట. మలేషియా వాళ్ళు ఎక్స్‌పోర్ట్ డ్యూటీని తగ్గించడం జరిగింది. పామ్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో అది 8% ఉండే దాన్ని 4-6% చేయటం జరిగింది. అంటే ఎప్పుడైతే మలేషియా నుంచి పామ్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్ ఏదైతే ఎక్స్‌పోర్ట్ డ్యూటీ తగ్గించారో ఎవరైతే మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారో పామ్ ఆయిల్ వాళ్ళకి బెనిఫిట్ అయితే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అది ఎవరికి ఉపయోగం అంటే అదాని విల్మార్‌కి, గోడ్రేజ్ అగ్రోవెట్, రుచి సోయా ఈ కంపెనీలకి అంటే ఎఫ్ఎంసీజీ కంపెనీలకి బెనిఫిట్ అనమాట. ఎప్పుడైనా గానీ 2 విధాల మనం ఎక్స్‌పోర్ట్ డ్యూటీ తగ్గించినా, మనం ఎక్స్‌పోర్ట్ చేసే కంపెనీలకి లాభము. సపోజ్ వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు, ఇంపోర్ట్ డ్యూటీ మన కంట్రీ తగ్గించినా లాభమే. లేదు వేరే కంట్రీ వాళ్ళు మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటే, ఆ కంట్రీ ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తుందో వాళ్ళు డ్యూటీ తగ్గించినా మనకు లాభం. అంటే 2 విధాలు. ఒకటి ఏం ఆలోచించాలి? ఒకటి ఎక్స్‌పోర్ట్ డ్యూటీ తగ్గిస్తే మనం ఎక్స్‌పోర్ట్ చేస్తే లాభం. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే మనం ఇంపోర్ట్ చేసుకునే వాటికి లాభం. లేదు మనం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించలేదు. మనం ఇంపోర్ట్ చేసుకునే ఈ కంట్రీస్ ఏవైతున్నాయో అవి ఎక్స్‌పోర్ట్ డ్యూటీ తగ్గించినా మనకు లాభం. అంటే ఏంటిది? మనం ఇంపోర్ట్ ఏదైతే పామ్ ఆయిల్ మలేషియా నుంచి చేయించుకుంటామో వాళ్ళేం చేసిర్రు ఎక్స్‌పోర్ట్ డ్యూటీ తగ్గించిర్రు. అంటే ఏంది? వాళ్ళకి మనకి బెనిఫిట్ అనమాట. అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల ఏమైతుంది? డ్యూటీలు ఏవైతే వాళ్ళు ఎక్స్‌పోర్ట్ డ్యూటీ తగ్గించిర్రో ఇంపోర్ట్స్ ఎక్కువ పెరుగుతాయి మనకి. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ ఎక్కువ పెరుగుతాయో సప్లై పెరుగుతది. సప్లై ఎప్పుడైతే పెరుగుతుందో ఏదైతే మార్కెట్‌లో అంటే మిస్ మ్యాచ్ కాకుండా ఉంటది. జనరల్‌గా 4 ఉంటుంది. ప్రొడక్షన్, యూసేజ్, డిమాండ్, సప్లై. ప్రొడక్షన్ ఎక్కువుంది. డిమాండ్ ఉంది. యూసేజ్ ఉంది. సప్లై ఉంది. రేట్లు మామూలుగా ఉంటాయి. ఎక్కడ మిస్ మ్యాచ్ అయినా రేట్లు అప్ అండ్ డౌన్ అయితాయి. ఇప్పుడు ఈ రష్యా, ఉక్రెయిన్ నుంచి ఈ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో మనం ఇంపోర్ట్ ఏదైతే చేసుకుంటున్నామో ఈ రష్యా, ఉక్రెయిన్ నుంచి ఎప్పుడైతే మనకి ఇంపోర్ట్ ఆగిపోయిందో ఆ కంట్రీస్ నుంచి ఎక్స్‌పోర్ట్ లేదో, అప్పుడు మన దగ్గర ఏమైనాయి పామ్ ఆయిల్ వలన నూనెల ధరలు పెరగటం జరిగింది. ఈ మధ్య కాలంలోనే నియర్లీ 70-80% వరకు పెరగటం జరిగింది. ఏది పామ్ ఆయిల్ అనుకోండి, సన్‌ఫ్లవర్ ఆయిల్ అనుకోండి, ఇటువంటి ఏవైతే యూసేజ్ మనం ఆయిల్. అయితే ఇక్కడెక్కడ మిస్ మ్యాచ్ అయింది? ఇంపోర్ట్ తగ్గిపోవటం వలన యూసేజ్ అలానే ఉంది. డిమాండ్ అలానే ఉంది. సప్లై లేదు. ఎప్పుడైతే సప్లై లేదో యూసేజ్ అలానే ఉంది. అప్పుడు మిస్ మ్యాచ్ అవ్వటం వలన రేట్లేమైతాయి? పెరుగుతాయి. అయితే ఇప్పుడు మలేషియా వాళ్ళు ఎక్స్‌పోర్ట్ డ్యూటీ ఏదైతే తగ్గించటం వలన ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఎప్పుడైతే ఎక్స్‌పోర్ట్ చేస్తారో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇంపోర్ట్ జరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? యూసేజ్‌కి తగ్గట్టుగా మార్కెట్‌లో సప్లై ఉంటుంది. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై ఉంటుంది. డిమాండ్‌కి తగ్గట్టు సప్లయు, యూసేజ్‌కి తగ్గట్టు సప్లయు, సప్లై గనక ఉన్నట్టయితే అక్కడేమైతుంది రేట్లు పెద్దగా మూవ్‌మెంట్ ఉండవు. అంటే ఏంది? మామూలు రేట్లే ఉంటాయి. అంటే ఎప్పుడైనా గానీ మిస్ మ్యాచ్ ఎప్పుడైతే కాకుండా ఉంటుందో అప్పుడు మనకి ఉపయోగపడతదనమాట. రేట్లు మనకి అది మనం గమనించాలి. ఇది సింపుల్‌గా. తర్వాత ఈస్టర్న్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ ఉంది. అది సెల్ చేస్తుంది ఇంజినీరింగ్ అంటే వాళ్ళ దాంట్లో ఏదైతే యూనిట్ ఒకటుంది. ఇంజినీరింగ్ ప్లాస్టిక్ బిజినెస్ ఏదైతే ఉందో అది రాడిసీ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి 289.33 కోట్లకి ఈస్టర్ ఇండస్ట్రీస్ అమ్మటం జరుగుతుంది. ఇది సింపుల్‌గా మనకి ఈరోజు న్యూస్ పెద్దగా ఏం లేవు. మనం ఏం గమనించాలి ఇప్పటి నుంచి అంటే మార్కెట్ మాత్రం వోలటాలిటీ ఎక్కువుంటుంది. ఏదైతే ఎఫ్ఐఐలు కొనటం గానీ, ఈ ఇన్‌ఫ్లేషన్ గానీ, ఎఫ్ఐఐలు ఎక్కడైతే సెల్లింగ్ ఆగటం గానీ, వరల్డ్ ఎకానమీ ఏవైతే కొంచెం అంటే ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర సెట్ అయితుంది. అప్పుడే మనము మళ్ళీ మన మార్కెట్‌లో అందుకని వాల్యూ ఉన్న షేర్లు, మంచి కంపెనీ షేర్లని మనం అబ్జర్వ్ చేసి ఒక జూలై వరకు ఫస్ట్ క్వార్టర్ వరకు గనక వెయిట్ చేస్తే షార్ట్ టర్మ్ అప్పుడు మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఏదైనా పెరిగినా ఇవాళ ఉదయం పెరిగింది కొంచెం బాగానే ఉందనిపించింది. మళ్ళీ మధ్యాహ్నం 2:40కి మళ్ళీ మైనస్‌లోకే వెళ్ళిపోవడం జరిగింది. అంటే పైనుంచి మళ్ళీ 500 పాయింట్లు మైనస్‌లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇది నిలబడట్లేదు. పెరుగుతుందనిపించి నమ్మకం కుదిరిచ్చే అంటే షార్ట్ కవరింగ్ అని అన్నట్టుగా చేసిర్రు. కానీ మళ్ళీ షార్ట్ కవరింగ్ ఏం లేదు. మళ్ళీ ప్రాఫిట్ బుకింగు మళ్ళీ మైనస్‌లోకే రావడం జరిగింది. ఇది సింపుల్‌గా ఈరోజు యొక్క విశ్లేషణ. మీకు ఇటువంటి అప్డేట్స్ గానీ ఏదైనా
ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా మీరెక్కడుంటారు, మీ పేరు. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కంటెంట్ మెసేజ్ పెడితే నేను వెరిఫై చేసి అది వాల్యూ గనుక ఉందా లేదా అని దాన్ని బట్టి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వీలైతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థాంక్ యూ. సెలవు.